నమస్తే. మనం ప్రస్తుతం నోటిఫికేషన్ యుగంలో ఉన్నాం. నోటిఫికేషన్ యుగం అంటే ఫేస్‌బుక్‌లో ఓ లైక్ వచ్చింది. మనం ఏదో పోస్ట్ పెడతాం, ఒక లైక్ వచ్చింది. లేదు వాట్సాప్‌లో ఏదో ఒక సందేశం వచ్చింది. దాన్ని చూసి మనకదొక ఆనందం. అది సంతోషం. ఆనందం కాదు. ఆనందం వేరు, సంతోషం. ఈ బాహ్యమైనటువంటి ప్రలోభమే గదా! ఈ ప్రలోభం ఏమిటి? ఒకవేళ మనం దాన్ని లైక్ కాకుండా ఎవడైనా డిస్‌లైక్ చేసి ఏదైనా నెగెటివ్ కామెంట్ పెట్టాడనుకోండి, మనం అనుకున్న దానికి విరుద్ధంగా మనలో ఒక బాధ. అంటే ఈ బాహ్యమైనటువంటి ఈ స్టిమ్యులేషన్స్ వీటి వల్ల మనకు సంతోషాలు, బాధలు, దుఃఖాలు ఇవన్నీ వస్తున్నాయి. మనం ఒక కొత్త ఫోన్ కొంటేనో, ఒక కారు కొంటేనో, అబ్బా! ఐ ఫీల్ హ్యాపీ అనుకుంటాం. ఆలోచించండి. మనం ఏదైనా ఒక కొత్త వస్తువు కొన్న రోజున ఉన్న ఆనందం తర్వాత, 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 తర్వాత ఒక నెల రోజులయిన తర్వాత ఉంటుందా? కొత్త కారు కొనుక్కున్నాం. ఆ కొత్త కారు కొనుక్కొని ఆ కారులో తిరిగాం. ఒక నెల రోజులు తిరిగాం. అదయిన తర్వాత ఉంటుందా? రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు దానికంటే పెద్ద వెర్షను మంచి మంచి ఇదున్న కార్లు చూసినప్పుడు ఏంటి మనలో ఉన్నటువంటి సంతోషం కాస్త దుఃఖంగా మారుతుంది. అయ్యో! నేను ఆ కారు కొనుక్కోపోతినే. ఇంతకంటే పెద్ద అప్‌డేటెడ్ వెర్షన్స్ గదా! పెద్ద కెపాసిటీ ఉన్న ఇంజిన్స్ కదా! అనుకుంటాం గదా! అంటే మనం అంతకుముందు సంతోషం అని అనుకున్నది మిగిలిన వాటితో పోల్చి చూసుకోవడం వల్ల ఏమవుతుంది? అది దుఃఖంగా మారుతుంది. ఇది మన మానసికమైనటువంటి స్థితి అనమాట. అయితే ప్రపంచం ఎంత వేగంగా పరుగుపెడుతున్నా మనతో మనం మనతో మనం కాసేపు ప్రతిరోజు మనతో మనం గడుపుతున్నామా? లేదు గదా! తర్వాత మనం మాట్లాడితే ఫలానా వాడొచ్చి నా మూడ్ చెడగొట్టాడు. ఫలానా వాడి వల్ల నాకు దుఃఖం వచ్చింది. నిజానికి ఫలానా వాడి వల్ల మన మూడ్ చెడిపోతుందా? ఫలానా వాడి వల్ల మనకు దుఃఖం వస్తుందా? రాదు. నథింగ్ కెన్ బ్రింగ్ యూ పీస్ బట్ యువర్ సెల్ఫ్. శాంతిని ఎవడో తెచ్చివ్వడు నీకు. నీకు నువ్వే తెచ్చుకోవాలి. నీ పర్మిషన్ లేకుండా నిన్నెవడూ ఏడిపిచ్చడు. నువ్వే పర్మిట్ చేయాలి. నీ పర్మిషన్ లేకుండా నిన్నెవడూ బాధపెట్టడు. నువ్వే ఎదుటివాడికి పర్మిషన్ ఇస్తే అప్పుడు వాడనే మాటల వల్ల నీకు బాధ కలుగుతుంది. ఇదంతా ఏంటి? భగవద్గీతలో 5వ అధ్యాయంలో 21వ శ్లోకాన్ని మనం ఒక్కసారి చదువుకొని కాస్త విశ్లేషణ చేసుకుందాం. బాహ్యస్పర్శే బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందంత్యాత్మని యత్సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. బాహ్య ప్రపంచంలోని ఇంద్రియ భోగాల పట్ల ఆసక్తి లేనివాడు తన అంతరాత్మలోనే అపరిమితమైనటువంటి సుఖాన్ని పొందుతాడు. అంటే బాహ్య ప్రపంచంలోని ఇంద్రియ భోగాలు ఏమన్నాడు ఇక్కడ? బాహ్య స్పర్శే బాహ్య స్పర్శలు అంటే శబ్దము, స్పర్శ, రూప, రస, గంధం. మంచి చక్కటి పలుకులు గానీ, మంచి శబ్దాలు, మంచి మ్యూజిక్‌లు గానీ, స్పర్శ మనకిష్టమైన వారి స్పర్శ, మనకిష్టమైన వారి స్పర్శ. ఒక మనవడి స్పర్శ, కొడుకు స్పర్శ, కూతురు స్పర్శ, హ్మ్. ఇష్టమైన వ్యక్తుల స్పర్శ. ఇట్లాంటి స్పర్శల వల్ల రూపం మంచి అద్భుతమైన రూపాలు కొన్ని చూసినప్పుడు మనలో ఒక రకమైనటువంటి సంతోషం కలుగుతూ ఉంటుంది. ఒక మంచి చెక్కడాన్ని చూసినప్పుడు, మంచి పెయింటింగ్‌ను చూసినప్పుడు, అందమైనటువంటి దృశ్యాన్ని చూసినప్పుడు మనకేవో కలుగుతుంది. రసం అంటే రుచికరమైనటువంటివి మనం తిన్నప్పుడు అది కూడా మన సంతోషంగానే ఉంది. గంధం మంచి వాసన పీల్చినప్పుడు ఇవన్నీ ఏమిటి? తాత్కాలికమైనటువంటి. విందంతి ఆత్మని యత్సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మ సుఖమ సుఖమక్షయమశ్నుతే అంటున్నాడు. సుఖం అక్షయమశ్నుతే. ఇది బాహ్య స్పర్శేషు అంటే బయట ఉన్న విషయభోగముల యందు అసక్త ఆత్మ ఆసక్తి లేని మనస్సు గలవాడు. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా! శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఇవన్నీ బాహ్యమైనటువంటి వాటి మీద ఆసక్తి లేని మనస్సు గలవాడు ఆత్మని యత్సుఖం ఆత్మలో ఏదైతే సుఖముందో విందతి అది పొందుతున్నాడు. సహ్ అతడు బ్రహ్మయోగయుక్తాత్మ పరబ్రహ్మ ధ్యానంలో లీనమైన మనస్సు గలవాడై సుఖం అక్షయం శాశ్వతమైన సుఖం అక్షయం క్షయము కానటువంటిది. అంటే క్షయము అంటే తరుగుదల. తరుగుదల అనమాట. క్షయము అక్షయము అంటే అక్షయం అనండి ఎప్పుడూ తరగనటువంటిది. సుఖం అక్షయం అంటే తరగని సుఖాన్ని, ఈ తరగని సుఖమే ఆనందం. శాశ్వతమైన ఆనందాన్ని అశ్నుతే అనుభవిస్తాడు. పరబ్రహ్మ ధ్యానంలో మనస్సు లీనమైన వాడు అంటే మనతో మనం గడపడం అంటే అదే. ప్రతి క్షణం కూడా మనతో మనం గడపాలి. బాహ్య ప్రపంచంలోని ఇంద్రియ భోగాల పట్ల ఆకర్షితుడు కాకుండా తన అంతరాత్మలోనే ఆనందాన్ని వెతుక్కునే వ్యక్తి నిజమైన సుఖాన్ని పొందుతాడు. పరబ్రహ్మతత్వంతో అనుసంధానమైన వాడు ఎప్పటికీ
నశించని అనంతమైన ఆనందాన్ని అనుభవిస్తాడు. ఇది అన్నమాట. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.